సర్వైకల్ పెయిన్, డిస్క్ స్లిప్ అయిన పేషెంట్స్‌ని ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే ఇంకా వాళ్ళకి సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదా? లేదా మనం పెయిన్ మేనేజ్‌మెంట్‌తో రిలీవ్ చేసుకోవచ్చా? సర్వైకల్ స్పాండిలోసిస్ అనే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దేర్ ఈస్ డిస్క్ బల్జ్ వేర్ దేర్ ఈస్ నర్వ్ గెట్ ఈస్ కంప్రెస్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్. ఎగ్జిటివ్ నర్వ్‌కి ఏమైనా కంప్రెషన్ అయినా ఆర్ స్పైనల్ కార్డ్ దగ్గర కంప్రెషన్ అయినా అది మెడ నుంచి చేయి వరకు గుంజినట్టు, షాక్ వచ్చినట్టు, లాగినట్టు ఉంటుంది. సో వీ కాల్ ఇట్ as cervical disc bulge. And there is something called cervical spondylosis. In medical terms we call it as facet joint arthropathy. సో దీంతోటి నర్వ్ కంప్రెషన్ వచ్చే పెయిన్ రాదు, వేగ్ పెయిన్ ఉంటుంది. మెడ చుట్టూ ఉండొచ్చు ఆర్ మెడ నుంచి కన్ను వరకు పెయిన్ రా ఉండొచ్చు. సో వీ కాల్ ఇట్ సర్వైకల్ ఫేసెట్ ఆర్థ్రోపతి ఆర్ సర్వైకోజెనిక్ హెడేక్. ఇది ఎక్కువ పోస్చర్ వల్ల వస్తుంటుంది, ఎక్కువ ఎక్సెసివ్ ఫార్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అంటాం, మొబైల్ యూసేజ్, స్క్రీన్ సరిగా అడ్జస్ట్ చేయకపోవడం, వీటితోటి స్పైన్ మీద బాగా ఒత్తిడి అవుతుంది. సో జాయింట్ వాపు రావడం, ఆర్థరైటిస్ లాంటిది. సో ఆర్థ్రోపతి ఉండొచ్చు ఆర్ మజిల్స్ వల్ల పెయిన్ ఉండొచ్చు, మయోఫేషియల్ పెయిన్స్ అంటాం. సో మజిల్స్ ఏమైనా వాపు వచ్చిన టాట్ ప్యాన్స్ ఫామ్ అయినా కానీ అది మెడ నొప్పిలాగా అవుట్కమ్ వస్తుంది. సో ఇవి క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ మనకి ఎంఆర్ఐ సపోర్ట్ తోటి మనం చూసుకుని దానికి ఎగ్జాక్ట్గా సర్వైకల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఆర్ ఫెసెట్ మీడియల్ బ్రాంచ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటాం ఆర్ ట్రిగర్ రిలీజ్ ఇంజెక్షన్స్ లాగా ఉంటుంది. ఇవన్నీ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా చూసుకుని ఎగ్జాక్ట్గా అక్కడ పర్టికులర్ మాత్రమే ట్రీట్మెంట్ చేసే విధంగా చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి సర్జరీ లేకుండానే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు. సో ఇలాగా మనకి పేషెంట్ కండిషన్ బట్టి మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్లో సర్వైకల్స్ పెయిన్కి ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్కి, సర్వైకల్ డిస్క్ బల్జ్కి ఈచ్ థింగ్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆన్ బ్రాడ్ టర్మ్ వీ కాల్ ద సర్వైకల్ స్పాండిలోసిస్, బట్ ఈచ్ థింగ్ ఈజ్ డిఫరెంట్.